చేస్తాను. ఆ నేను అనేది తప్పనిసరిగా నేను చేస్తున్నాను అనే దృఢమైన సంకల్పం తీసుకుంటాము. కానీ నేను అన్నప్పుడు మనం అందరూ ఇక్కడ గుంపుడం సమావేశం ఇక్కడ నేననేది ఉన్నదా? దయచేసి ఆలోచించారు. నేననేది లేదు, విషయం మాత్రమే ఉన్నది. విషయాల గురించి మనం చర్చిస్తున్నాం. నేననేది లేదు. అందరూ ఒక ప్రశ్న ఒకరు అడిగారంటే అందరిదైనా ఆ ప్రశ్న ఒక ప్రశ్న నేను ఒకరు చెప్పానంటే అందరికీ చెప్పినట్లే. అక్కడ మనిషి ముఖ్యం కాదు, నేను ముఖ్యం కాదు, విషయం ముఖ్యం. నేను చెప్పించకూడదు, నేను మంచి ప్రశ్న వేశాను అని అనుకోకూడదు, లేదా అంతా కూడదు కాదు, లేనే లేదు. ఆ విషయమే ముఖ్యం. విషయం తెలుసుకోవడానికి వచ్చాం. మనం ఎందుకు సమావేశం అయ్యాక ఊరికే అయ్యామా, లేకపోతే పారితోషికం ఇస్తామని అయ్యామా? మనలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చుకోవడానికి వచ్చాను. మీలో సమస్యలు, నాలో సమస్యలు ఉన్నాయి. నేను 3 ప్రశ్నలు వేస్తాను. దయచేసి స్త్రీలు కూడా పోతున్నాను. ఒక తల్లి ఉంది. ఆ తల్లికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళకి ఎక్కువ వయసు తర్వాత పెళ్లి చేసింది. చేసిన తర్వాత పక్కింటి ఆవిడ వదిలి గారు మీ పిల్లలు పెళ్లి చేసేసారు కదా, వాళ్ళ సంవత్సరాలు ఎలా ఉన్నాయని అడిగింది. అడిగితే తల్లి చెప్పిందట, అమ్మాయి సంవత్సరం చాలా బాగుంది అడిగారు, అబ్బాయి సంవత్సరాలు బాగలేదు. ఎందుకు బాగలేదు? అమ్మాయి పొంగు పెట్టుకొని వదలడు అల్లుడు. అయితే మరి అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆ అబ్బాయి నా మాట వినలేదు, తన భార్యతోనే తిరుగుతున్నాడు అనేసి అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సమస్య ఏమైనా ఉంది. ఇక్కడ కొడుకు భార్య కొమ్ము పట్టుకొని తిరుగుతున్నాడు, కూతురు కొమ్ము పట్టుకొని అల్లుడు తిరుగుతున్నాడు. సమస్య ఉన్నదా లేదా అని బాధపడుతుంది తల్లి. ఒకరి సంవత్సరం బాగుంది, ఒక సంవత్సరం బాగుంటుంది. సమస్యలు ఎవరో లేడీస్ చెప్పారు. సమస్య లేదండి. తల్లికి కాన్ఫ్లిక్ట్ ఉందండి. నా కొడుకు సంవత్సరం బాగాలేదు, తల్లి సృష్టించుకున్న సమస్య అంటే అక్కడ కొడుకు సమస్య తల్లికే బాధ వస్తుంది. వాడు అనురాగం ఎక్కడో లోపడుతుంది. అనురాగాలు వాళ్ళు ప్రేమ తత్వంతో వాళ్ళు నింపుకోవాలి. వాళ్ళు పెద్దగా తిరుగుతున్నారు. అది కాదు సమస్య. ఈ తల్లికే బాధ వస్తుంది. తల్లి ఏం చేస్తుంది? ఒక జంటలో ఒక రకంగా వస్తుంది, ఇంకో జంట ఇంకో రకంగా వస్తుంది. అది సమస్య. ఇద్దరినే ఒక రకంగా తల్లి దృష్టి అర్థం చేసుకున్న లోపం కానీ ఒక రకంగా చెప్పాలంటే ఏమి వాళ్ళు కలిసి వస్తారు, ఇది కలిసి ప్రేమ రాజులతో ఉంటున్నారు. తల్లి అనేది ఆమె అర్థం చేసుకోవడంలో లోపం ఫస్ట్. ఇంకా దానికి డిఫరెన్స్ అంతే. నేను నా భార్యకి టీవీ చూడడం ఇష్టం. 24 గంటలు టీవీ చూస్తాను. నేను ఇంకో గదిలోకి వచ్చి పుస్తకాలు చదువుతుంటాను. ఆ టీవీ ఎందుకు చూస్తారు? దానిలో ఆ పాత్రను చూసి ఆవిడ ఏడుస్తుంది. ఆ పాత్ర టీవీలో పాత్ర ఏడుస్తుంటే ఇవి ఏడుస్తుంది. ఎందుకు ఆ చూసి ఏడుస్తున్నాడు? ఆ టీవీలో ఆ చూసేవన్నీ అలాంటి సీరియల్స్ వస్తాయి. ఎందుకు నేను ఏడ్చినా కూడా నాకేం వస్తుందండి. అది ఆ సీరియల్ అయిపోతుంది, మామూలు అయిపోతాను. మీరేం బాధపడక్కర్లేదని ఆవిడ. కానీ నేనంటాను అక్కడ చూపించేవన్నీ సేమస్ అన్నీ కూడా మంచివి కాదు, ఎందుకు చూస్తాను నేను అంటాను. ఇప్పుడు సమస్య ఎక్కడ ఎవరిదే ఉంది. మనం కష్టం ఎవరికి భారత చేస్తాం ఆ దాంట్లో పూర్తిగా ఏమైంది కాబట్టి ఆ ఆధారమైనటువంటి తత్వం ఏర్పడింది. అసలు యాక్టివ్గా చెప్పాలంటే తెలుగు పుస్తకం కానీ తత్వ అసలు ఏంటి? దీంట్లో ముఖ్యంగా అహం, నేను, నా స్వరూపం, నిన్ను నీవు తెలుసుకోవటం ఎలా జీవిస్తున్నావు, ఎలా జీవించాలి
అలాగే ఏం చెప్తానండి వారికి కొంచెం ఇస్తాను ఎందుకంటే ఎక్కువగా మాట్లాడారు కదా. అసలు మనిషి పుట్టినప్పుడు పుట్టినవాడు ఎవరు పుట్టినప్పుడు శరీరం ఉంటుంది, ఒక మనస్సు ఉంటుంది. పుట్టినప్పుడు చాలా అమాయకుడుగా ఉంటాడు. తర్వాత చిన్నపిల్ల వాడు ఏం చేస్తాడంటే పెద్ద అయిపోయినప్పటికీ ఈ ఇవన్నీ మనసులో పెట్టుకుంటాడు. అంటే అర్థమైంది ఈ మనసులో వచ్చే ఎట్లా వచ్చినాయి, చిన్నగా ఉన్నప్పుడు ఏమీ లేదు, అమాయకుడుగా ఉన్నాడు. కానీ పెద్దగా అయినప్పటికీ ఏమైపోయాడు, ఈ సమాజం యొక్క ఉన్నటువంటి దుర్మార్గాన్ని తన మనసులో పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ మనసు అంటే ఏంటి, ఈ అంటే మనసు అంటే ఈ సమాజం యొక్క రికార్డింగ్ అంతా మనసులో ఉంది. చూడండి, ఇప్పుడు ఎట్లా అయితే టేప్ రికార్డ్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ బ్లాంక్ గా ఉంటుంది, తర్వాత ఇదంతా రికార్డ్ చేసింది మైండ్ లోకి వెళ్ళిపోయింది, అట్లాగే టేప్ రికార్డులోకి వెళ్ళిపోయింది. అట్లాగే మనసు చిన్నపిల్లవాడు సమాజం యొక్క వానికి మనసులో పెట్టినాడు. అంటే ఏమైనా పెట్టినాడు, వాడికి ఏమైనా కామము, క్రోధము, భయం అన్నమాట. ఎట్లా వస్తుంది భయం, ఎట్లా వస్తుంది, సమాజం నేర్పించింది. అంటే ఇప్పుడు నేను ఏంగా ఉన్నా అనుకోండి, నా మనసులో ఏమీ లేదు, అప్పుడు నా భయం ఏంటి, ఏమీ లేదు. మనసు ఎప్పుడైతే శూన్యంగా ఉంటుందో భయం ఉండదు. అప్పుడైతే ఇది మనసులో ఏదో ఉన్నా కూడా భయం ప్రారంభమవుతుంది. భయంగా ప్రారంభమవుతుంది. నేను ఈ సమాజంలో నేను ఆలోచనలో పుట్టినవాడే నేనటువంటిది సపరేట్గా లేదు. నేను అనేటువంటిది నిధుల్లో ఉన్నామనుకోండి, నిధుల్లో కళ వచ్చినప్పుడు నేను కళలో దృష్టిగా చూస్తూ ఉంటాను. నేను అన్నాను. ఎప్పుడైతే జాగ్రత్త అవస్థలో ఉంటానో, అంటే నేనుగా ఉంటానో, అప్పుడే నేను ఉంటాను అనేది పనులు చేస్తాను. నేను అనేటువంటిది కొంతవరకు అవసరం. ఎందుకు బయటికి వెళ్ళడానికి ఇప్పుడు ఇంద్రరాజు చేశాను, ఇంద్రరాజు వెళ్ళడానికి నేను అవసరం. కానీ కొంచెం అవసరం లేదు. ఇప్పుడు భర్త ఏమో డాక్టరు, భార్యనేమో ఇంకోటి. అయితే ఏమిటి వీళ్ళు మధ్య సంబంధం ఏంటి, ప్రేమ సంబంధం లేదు. వీళ్ళ సంబంధం అంతా మానసికంగా గ్రహించినటువంటి జ్ఞాన సంబంధం. నేను డాక్టర్ని, నేనెందుకు ఇది చేయాలి, నేను ఇంజనీర్ ఏది చేయాలి అంటే వీళ్ళ సంబంధం ఎట్లా ఉంది, వీళ్ళు చేసినటువంటి వాడు తయారు చేస్తున్నాడు. నేను అనేటువంటి వాడు డాక్టర్గా తయారయ్యాడు, నేను అంటే వాడు ఇంజనీర్గా తయారయ్యాడు. కాబట్టి వీడి సంబంధంలో ప్రేమ సంబంధం కాదు, ఊరికే ఈ సంబంధం అనేటువంటిది ఒక కృత్రిమ ఆర్టిఫిషియల్ సంబంధం అన్నమాట. నిజమైన సంబంధం కాదు, ప్రేమ లేదు. కానీ దీంట్లో ప్రేమ లేకుండా ఎన్నివల్లని మీరు జీవితం నేను డాక్టర్ని డాక్టర్ అయితే ఉంటాడు. ఎందుకంటే బాబు రిటైర్ అయిపోవచ్చు కదా అంటే లేదండి నేనేం చేయాలి, నాకు వంటకాలను భరించలేకపోతున్నాను. బాబు వంటకాలను ఎలా ఎవరు సృష్టించాడు, నువ్వు సృష్టించావా, దేవుడు సృష్టించాడా, చిన్నప్పుడు నేను వంటగా సృష్టించలేదే అంటే నేనే సృష్టించుకున్నాను, నేనే నా వల్ల పెట్టుకున్నాను, నేను పెట్టినట్టు వల్లనే నేనే చిక్కుకున్నాను. ఇప్పుడు చేప వేరే వాళ్ళ చేసే వల్ల చిక్కుకుంది, కానీ మనిషి ఏం చేస్తున్నాడు, తన వల్లనే దాన్ని చిక్కుకొని దాన్ని చేస్తున్నాడు. సో సత్యశాల గారు ఏమన్నారంటే యువర్ ప్రిజనర్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్, యువర్ ప్రిజనర్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్. అంటే నీ యొక్క ఆలోచనలోనే నువ్వు చిక్కుకున్నావు, వేరే వాళ్ళ ఆలోచనలు నిలబెట్టలేదు, నీ ఆలోచనలు నిలుపుకున్నావు. తర్వాత నువ్వు ఎప్పుడూ సదాలే కావాలి అంటే దీన్ని చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి అని సదాలనే ఉంటున్నారు. కాబట్టి దీన్ని విముక్తి ఎవరిస్తారు, దీనికి విముక్తి మనం గుళ్ళ నుంచి తింటున్నాము. కానీ ఇప్పుడు గుళ్ళ నుంచి తినడం వల్ల అది గుళ్ళ కూడా ఎందుకు వెళ్తున్నాము, మన కోరికల కోసం వెళ్తున్నాం. అంటే ఇంకా వెళ్ళాలి, ఇంకా మిడికన్నవాలి, తిరిగికరావాలి, ఇంకా ఏదో చేయాలని. కానీ అంతా వేరే ప్రేమైనప్పుడు అంతా జీవితంగా తిరిగి అవుతుందా లేదా. ఇంకొక మొత్తం తత్వం యొక్క సారం ఏమిటి అంటే స్వేచ్ఛగా ఉండడం, ఫ్రీగా ఉండడం. ఏమి ఫ్రీగా ఉండడం అంటే ఎలాగా, సమస్యలు లేకుండా ప్రశాంతంగా, మనసు ఖాళీగా ఉండాలి, హృదయం నిండుగా ఉండాలి. దేనితో నిండుగా ఉండాలి, ప్రేమతో, దయతో, జాలితో నిండుగా ఉండాలి.
సముద్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన సముద్రం ఎంత లోపలికి వెళ్ళే కొద్దీ ప్రశాంతంగా ఉంటుందో, ఎంత గంభీరంగా ఉంటుందో అంత గంభీరంగా కూడా మనం మనసును ఉంచుకోవచ్చు. ఎందుకంటే గతం మీద ఆధారపడింది కాబట్టి మనసు అల్లకల్లోనూ ఉంటుంది. గతం లేకుండా జీవించు అంటే మనం అంటే ఒక పక్షిలాగా ఫ్లైట్ ఆఫ్ ది ఈవిల్ అని ఒక పుస్తకం ఉంది. ఫ్లైట్ ఆఫ్ ది ఈవిల్ అంటే పక్షి ప్రయాణం చేస్తున్న కొలది వెనకాల ఏమీ ఉంచుకోదు. ఒక నీడను కానీ ఒక దారి ఏర్పడినట్టు కానీ ఉండదు. అదే నాగలతో పొలంలో దున్నినప్పుడు ఆ చావు ఏర్పడుతుంది. ఒక నావ కానీ స్టీమర్ కానీ ఒక సరస్సులో ఉన్నప్పుడు కొంతసేపు ఆ నీరు ఆ దారి కనిపించేటట్టు చేస్తుంది. ఒక కాఫీ తాగిన తర్వాత కొన్ని క్షణాల వరకు ఆ కాఫీ రుచి మన నాలుక మీద ఉంటుంది. అలా కాకుండా వెంటనే నువ్వు ఆ సమస్యని ఆ ఆలోచనని సమాప్తం చేయగలవా లేదా? ఎప్పటికప్పుడే సమాప్తం చేసి సంపూర్ణంగా అనుభవించు. వెంటనే వదిలేసాయి. ఒక అందమైన ముఖం ఉంది, అందమైన దృశ్యం ఉంది, అందమైన వస్తువు ఉంది, దాన్ని ఆనందించు. జీవితం ఆనందించడానికే ఆనందించు, కానీ వెంటనే వదిలే. కానీ ఎప్పుడైతే ఇద్దరు చెప్పిన తోడు కూడా అయితే అది కావాలి, దాన్ని ఆనందించాలి అని కోరికే నీకు దుఃఖానికి కారణం అవుతుంది. అది కోరికంటే అది కోరిక ఉండకూడదని అంటే అర్థం. అది కోరిక తప్పనిసరిగా ఉండాలి. ఎలా ఉండాలి? వెంటనే వదిలిపెట్టాలి. కోరిక లేకపోతే మనం ఏ పని చేయలేదు. ఆఖరి చిన్న విషయాలు కూడా కోరిక ఉండవలసిందే. కానీ మానసిక విషయాల్లో కోరికను వెంటనే వదిలిపెట్టేస్తాం. కోరిక లేకపోతే మనం ఎన్ని శాస్త్రాలు అభివృద్ధి చెందితే ఇంత గొప్ప గొప్ప వృత్తి శాస్త్రం, ఎస్ట్రానమీ, భావించి ఇవన్నీ కూడా గొప్ప గొప్ప శాస్త్రాలు కనిపెట్టారు. అవి మనం కంటిన్యూ చేయలేకపోతున్నాం. రీసెర్చ్ లేదు కాబట్టి. గురువులు ఎంత గొప్ప వాళ్ళు, వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో లేదో తెలియదు. మాకు గొప్ప ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మనం రీసెర్చ్ చేయలేకపోతున్నాం. కోరిక ఉంటే చేస్తాం. కోరిక మంచిదే, కానీ ఆ కోరిక కొనసాగి ఉండకూడదు. ఇంకా వెంటనే వదిలిపెట్టి సంపూర్ణం చేయాలి. సంపూర్ణ అసంపూర్ణమైనదే ఈ ఆలోచన. ఇన్కంప్లీట్ ఎక్స్పీరియన్సెస్ కృష్ణమూర్తి గారి ఫైనల్ తత్వ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉండు. ఈ నీవు నేను అనేది కూడా ఆలోచనతోనే కలిసి ఉంటుంది. మనం చనిపోయినప్పుడు కూడా ఆలోచనతోనే నేను కలిసి ఉంటుంది. ఆలోచన లేకుండా అంటే నేను అనేది లేదు. ఆలోచన లేకపోతే నేను లేకపోతే పునర్జన్మ లేదు. నేను అనేది కంటిన్యూ అవుతుంది. అంతేగా ఆ కంటిన్యూ నేను మొదటితో బాడీని తీసుకుంటుంది. ఏమవుతుంది? నేను ఇవన్నీ కూడా నేను అనేవి మన చుట్టూనే ఉన్నాయి. లేకపోతే సెల్ యొక్క రియాక్షన్ వల్ల మనం అన్నీ తెలుసుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా నేనది కామన్ పూల్. ఈ చనిపోయిన తర్వాత స్రవంతి స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ ఎలా మన భూమికే ఉన్నది, ఏ గ్రహానికి లేదు ఇటువంటి అవకాశం. ఈ భూమిలోనే ఈ దేవస్థానం జరుగుతుంది. ఎలా నడుస్తున్నది? ఒక సుప్రీం ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఆ సుప్రీం ఇంటెలిజెన్స్ నడిపిస్తున్నది. ఒక కాస్మిక్ ఆర్ట్ ఉంది. ఆ కాస్మిక్ ఆర్ట్ మనలో కూడా ఉంది. ఆ ఆర్ట్ ప్రకారం మనం గడపాలి. వాలుగా ప్రయాణం చేయాలి. స్ట్రీమ్కి వాలుగా ప్రయాణం చేయాలి. మనం ఎదురుగా ప్రయాణం చేస్తే తిప్పలు తగ్గవు, దాన్ని తట్టుకోవాలి. అందుకని మనం ఈ కర్మ అంటే మనం చేసే పనే వెంటనే కనిపిస్తుంది. కార్యకర్మ వ్యవస్థ కర్మ ఫలం ఏంటి? కార్యకర్మ ఫలం అంటే మనం అగ్గులు వేస్తే పెరుగుతుంది కదా. కార్యము కారణం అనుభవం రాలే. మనం తప్పుగా ఆలోచన చేస్తే వెంటనే మన పైన ఆ ప్రభావం చూపిస్తుంది. మనసు యొక్క ప్రభావం శరీరం మీదకి వస్తుంది. ఈ చర్మ రోగాలన్నీ కారణం మనసే. ఈ బీపీ షుగర్స్ అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? అపసమయమైన తిండి, అపసమయమైన ఆలోచనలు, అంతేకాని ఇవన్నీ మన అనుభవం. ఆ కర్మ పూర్తిగా సంపూర్ణమైన క్రియ. సంపూర్ణ క్రియ అంటే ప్రేమ, అవగాహన, సౌభ్రతత్వం, స్నేహం, ఇవన్నీ సంపూర్ణంగానే క్రియలు. ఆ సంపూర్ణమైన ఏది ఆపేక్ష లేకుండా, ప్రయోజనాపేక్ష లేకుండా ఏంటంటే
పేదవాడికి దానం చేసినా, అన్నార్థుడికి అన్నం పెట్టినా, ఏదో ముసలివాడికి ఆశ్రయించినా అది కూడా నేను ప్రయోజనం ఆలోచించకుండా ఫలితం ఆలోచించకుండా చేయి. అది నీ డ్యూటీ అంటే ఒక మానవుడిగా నుంచి ఈ మానవుడిగా కృష్ణమూర్తి గొప్ప చెప్తారు. మానవుడు వ్యక్తి అనే ప్రధానం వ్యక్తి మన ఉపోద్ఘాతం శ్రీ బాధన